రెండు భిన్నమైన పరిస్థితులు జంటగా ఉంటాయి. గమనిస్తే ఆశా నిరాశలు, కలిమిలేములు, లాభనష్టాలు, చీకటి వెలుగులు, సుఖదుఖాలు, మంచి చెడులు, ఇలా ఎన్నో మనిషి మీద ప్రభావం చూపుతాయి. ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో వస్తుంటాయి, పోతుంటాయి. శరీరం ఉన్నంత వరకు వాటికి తీవ్ర స్థాయిలో చెలించిపోనక్కరలేదు. మనిషి ఏదో ఒకరోజు ఈ లోకం విడిచిపెట్టక తప్పదు. జీవితమే అశాశ్వతమైనప్పుడు అందులో వచ్చిపోయే సుఖదుఖాలు ఇంకా ఎంతో అల్పమైనవి. మనిషి ఆనందంగా ప్రశాంతంగా ఉండే శక్తిని అలవర్చుకోవాలి. సుఖమైన దుఃఖమైన ప్రత్యేకంగా ఉండదు. అది మనసు మీదే ఆధారపడి ఉంటుంది. దాని స్వభావం చంచలం. యథార్థ స్థితిని గ్రహించినప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. ఆనందం అనేది మనలోనే ఉంటుంది, కానీ అజ్ఞానం చేత అది బయట దేని కారణంగానో పొందుతున్నామని భ్రమ చెందుతుంటాం. కాలం ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటుంది. చెక్కు చెదరని ధైర్యంతో, దేవుడి మీద నమ్మకంతో వాటిని ఎదుర్కోవాలి. మనం ఏంటో, మన శక్తి సామర్థ్యాలు ఏంటో దైవానికి తెలియనివి కావు. మనలో ఓర్పును సహనాన్ని పెంపొందించడానికే అలా చేస్తుంటాడు. ఈ పరీక్షల పేరుతో మనకి ఎన్నో కొత్త విషయాలు తెలియజేస్తుంటాడు. జీవితం చాలా సూక్ష్మమైనది. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతాయి. జీవన గతి అంటే మరణమనే గమ్యానికి చేరుకునే ప్రస్థానం కాదు. మానవ దేహానికి నవద్వార పంజరమని పేరు. ఈ నవద్వారాల ద్వారా ప్రాణం అనే చిలుక ఎటైనా ఎగిరిపోవచ్చు. రాబోయే నిమిషం మనది అవునో కాదో తెలియని పరిస్థితి. అందుకే జీవితాన్ని క్షణభంగురం అంటారు. ప్రతి మనిషిలోనూ అపార శక్తి దాగి ఉంటుంది. ఒక్క మరణం తప్ప మనిషికి అసాధ్యమనేదే లేదని ఎన్నో రంగాల్లో రుజువైంది. తమలో అనంత శక్తి దాగున్న విషయం చాలామందికి తెలియదు. ప్రాచీన కాలంలో మహర్షులు తమ అలౌకిక తపోబలంతో మనిషి మనసు నిజస్వరూపాన్ని కనుగొన్నారు. నేడు టీవీ, సెల్ ఫోన్, కంప్యూటర్, మరెన్నో సాంకేతిక అభివృద్ధి ద్వారా అనేక విశ్వరహస్యాలను శాస్త్రవేత్తలు ఛేదిస్తున్నారు. మనిషిలో దాగి ఉండే ఆధ్యాత్మిక శక్తి అంతవరకు ఏ నావా ప్రయాణం చేయని సముద్రం వంటిది, ఎవరూ సంచరించని అంతరిక్షం వంటిది. కాబట్టి ఎవరి మార్గం వారిది. దేహంలోనే దేవుడున్నాడని గ్రహించిన వారు వేరొక చోట దేవుని కోసం వెతకరు. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు చిన్న దీపంతో వస్తువులను వెతకడం అజ్ఞానం.